ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు. ఈ మంచి మధ్యాహ్న సమయమందు నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచారు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. మాతో మీరు మాట్లాడటాన్ని, మమ్మల్ని దర్శిస్తారని, మమ్మల్ని సరిచేస్తారని, మమ్మల్ని బలపరుస్తారని ప్రభా, మా ప్రతి బాధ నుంచి మాకు విడుదలిస్తారని ఆశతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు మా ప్రాణం ఆశపడుచున్నది ప్రభా. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా నీ కొరకు నా ప్రాణం ఎదురు చూస్తూ ఉన్నది ప్రభా. నా ఆత్మను తృప్తిపరచండి ప్రభా. నా హృదయాన్ని వాక్యంతో నింపండి ప్రభా. మాతో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన్న సమీపాన దేవుడి మాటలు ఉంటున్న మీ అందరికీ గ్లోరియస్ మినిస్ట్రీస్ తరపున నా ప్రేమ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. కాలాలు, సమయాలు దేవుని ఆద్యంలో ఉంటూ ఉంటాయి. మరి విశేషంగా కాలము సంపూర్ణం కాబోతూ ఉన్నది. దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. భయంకరమైన పరిస్థితులు మీరు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఏదో అక్కడ అలా జరిగిందంట కదా, ఇక్కడ ఇలా జరిగిందంట కదా, అక్కడ అంతమంది చనిపోయారంట కదా, ఇక్కడ ఎంతమంది కాలిపోయారంట కదా అని చెప్పుకోవడానికి కాదు. సజీవుడిగా ఉన్న నీవు సిద్ధపడి ఉన్నావా లేవా? ఏదో ఒక రోజున మరణము నేను వెతుక్కుంటూ నీ ఎద్దుకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ మరణం ఎదుట నువ్వు నిలబడగలవా? ఆ మరణం ఎదుట ఓడిపోతావా? ఆలోచన చేయండి. ఇక నుండి ఒక క్రమాన్ని మీరు నేర్చుకోండి. క్రమంగా దేవుని మందిరానికి రండి, క్రమంగా కట్టబడండి, ప్రభు రాజ్యానికి సిద్ధపడండి. దేవుడు అటు గొప్ప మీకు ఇచ్చునుగాక. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరుద్దాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతృష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టం వచ్చిన ప్రతి సంస్థానమును, ప్రతి పట్టణముందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వర్తమానం ఒక టైటిల్ ఏంటంటే, యూదులకు క్షేమమును, ఆనందమును కలిగెను. యూదులకు క్షేమము, ఆనందము కలిగెను. ఎవరి ద్వారా కలిగింది వీళ్ళకి అని అంటే, మొర్దెకై ద్వారా కలిగింది. 2, రాజు ద్వారా కలిగింది. 3, ఎస్తేరు ద్వారా కలిగింది. ఈ ముగ్గురు గురించి మనం ధ్యానం చేసాం. వాళ్ళ గుణాల గురించి కూడా మనం ధ్యానం చేసాం. ఆ అనుభవాలు ఏ కుటుంబంలో ఉంటాయో లేదా ఏ వ్యక్తిలో ఉంటాయో ఆ కుటుంబము కూడా క్షేమముగా ఉంటుంది, సంతోషముగా ఉంటుంది, సమాధానంతో ఉంటుంది. ఈ 3 అనుభవాలు, ముగ్గురులో ఉన్న అనుభవాలు మనందరిలో ఉండాలి. అప్పుడు మన కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? నిత్యము ఆనందముగాను, సంతోషముగాను, సమాధానముగాను ఉంటాయి. ఈ ముగ్గురు ఎక్కడున్నారు? షూషను కోటలో ఉన్నారు. షూషను కోట అంటే దేవుని సంఘం అని చెప్పాను. ఈ దేవుని సంఘములో, ఈ దేవుని మందిరంలో ఈ 3 అనుభవాలు కలిగిన వారు ఉంటే సంఘము కూడా ఎలా ఉంటుందో తెలుసా? నిత్యము సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది. అసలు క్షేమం అంటే ఏంటి? క్షేమం అంటే అర్థం ఏంటంటే సమాధానము అని అర్థం. క్షేమం అంటే సమాధానము,
లేదా నెమ్మది, లేదా ఆరోగ్యము, లేదా మనశ్శాంతి, లేదా ప్రశాంతత, ఇవన్నీ కూడా క్షేమం క్రిందకు వస్తాయి. ఈ అనుభవాలు ఏ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబము క్షేమముగా ఉంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనం దేవుని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా, దేవుని వెంబడిస్తూ ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా, ఖచ్చితంగా నీ మనస్సాక్షితో నువ్వు మాట్లాడు ఒకసారి. నిజంగా నీ ఇంట్లో క్షేమం ఉందా? నీ ఇంట్లో నిజంగా సమాధానం ఉందా? నీ ఇంట్లో ప్రశాంతత ఉందా? లేదు. ఎందుకని? మన హృదయంలో లేదా మన ఇంటిలో ఎవరు లేరు? రాజు లేడు. రాజు అంటే యేసుక్రీస్తు ప్రభువు లేరు. తర్వాత మొర్దెకై లేడు, అంటే ప్రార్థనా పరులు లేడు. ఎస్తేరు చూడండి, ఎస్తేరు లేదు. ఈ అనుభవాలు మనలో లేకపోవటం వల్ల మన కుటుంబంలో శాంతి సమాధానాలు లేకుండా జీవిస్తూ ఉన్నాం. మీ ఇంట్లో ధనం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కానీ ఏం లేదు, మన ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు. ఇక్కడ చూడండి, యూదులకంట క్షేమము కలిగిందట, ఆనందము కలిగిందంట, సంతృష్టి అంటే తృప్తిగా ఉన్నారు. అలా సమృద్ధి కలిగి ఉన్నారట. నాలుగోది ఏమంటాడు? ఘనత. ఘనత. ఇవన్నీ కూడా రాజు తీర్మానం ద్వారా వారికి కలిగినాయి. ఘనత కావాలని మనం పరుగులాడుతూ ఉంటాం, క్షేమం కావాలని పరుగులాడుతూ ఉంటాం, ఆనందం కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ ఎక్కడున్నా తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నాయి. దేవుని సన్నిధి నువ్వు అనుభవించినప్పుడు, దేవుని సన్నిధి నువ్వు క్రమంగా వస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ నేను వెంబడించునుగాక. ఒక్కొక్కటిగా నేను వివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి చక్కగా చూద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము. ఈరోజు ఏంటంటే ఓన్లీ క్షేమం గురించి నేను మీకు వివరిస్తాను. క్షేమం గురించి మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ అన్ని అనుభవాల్లో ఎన్ని అనుభవాలు ఉన్నాయి? ఇక్కడ 4 అనుభవాలు ఉన్నాయి. ఈరోజు మొదటి అనుభవాన్ని మనం ధ్యానం చేద్దాం. క్షేమము, టైటిల్ రాసుకోండి, క్షేమము. క్షేమం గురించి మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 25. చాలా ఒక్కసారి అందరూ ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. 9వ అధ్యాయము 25 అన్నమాట. అక్కడి నుంచి ఒక్కసారి చక్కగా మీరు ఆ మాటల్లో అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చక్కగా బోధించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా చదువున్నానా? పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించిపోతాయి. నెంబర్ 1 మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్షేమం లేనివాని పరిస్థితి ఎలాగుంటుంది అని స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. క్షేమం లేని వాని యొక్క పరిస్థితులు ఎలాగుంటాయి అనేది యోబు ద్వారా మనం నేర్చుకోవచ్చు. యోబు అంటాడు, పరుగు మీద పోవాని కంటే నా దినములు, అది దినములు ఏమవుతున్నాయంట? ఎలా గతిస్తున్నాయంట? త్వరగా. అంటే పరుగు మీద వెళ్ళేవాడు ఎంత వేగంగా పరిగెడతాడో అంతకంటే వేగముగా దినములు గతించిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మీ జీవితంలో మనం జనవరి మొదలుకొని ఇంతవరకు జనవరి 1 అందరూ చేసుకున్నాం కదా, వాగ్దానాలు తీసుకున్నాం కదా, అక్కడ మొదలుకొని ఇప్పుడు ఏ నెలలో మనం ఉన్నాము? ఏ మాసం? తెలుగులో చెప్పండి అమ్మా. ఏ మాసము? 7వ మాసంలో ఉన్నాము. నేను నిజంగా మీరు గుండె మీద చేసి చెప్పండి, సమయం త్వరగా గతించిపోయిందని మీకు అనిపిస్తుందా? లేకపోతే అప్పుడే 7 నెలలు వచ్చేసిందంటే అర్థం చేసుకోండి ఎంత వేగంగా వెళ్ళిపోయింది.
సమయం ఎంత వేగంగా వెళ్ళిపోతుంది. ఈ సమయంతో పాటు వేగముతో పాటు నీ ఆత్మీయ వేగం కూడా పెంచుతున్నావా లేదా నెమ్మదిగా వెళ్తున్నావా? ఇక్కడ ఏం తెలియపరుస్తున్నాడు యోబు తెలుసా? సమయం వేగముగా వెళ్ళిపోతుంది, నా దినములు వేగంగా గతించిపోతున్నాయి, అయినను నాకు క్షేమమే లేదు. ఇంకా చాలామంది నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటూ ఉన్నారు. ఇంకా సమయం ఉందలే, ఇంకా వయసు ఉందలే, ఇంకా నాకు బలం ఉందలే అని చాలామంది నిర్లక్ష్యపు ఆత్మతో దేవుని వెంబడిస్తూ ఉన్నారు. తస్మా జాగ్రత్త, మనము నిన్నటి వారమే, ఈరోజు మంద కాదు. సమయమును పోనీయక సద్వినియోగ చేసుకునుడి, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునుడి అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. సమయమును పోనీయొద్దు. యోబు ఏమంటాడు తెలుసా? సమయం వేగంగా గతించిపోతుంది. నీ ఆత్మీయ వయసు ఎంత అని నేను అడిగితే నువ్వేం చెప్పగలవు చెప్పు? నీ వయసు చెప్పమని చెప్తావు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలని. కానీ ఆత్మీయ వయసు ఎంత? నువ్వు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు నువ్వు ఆత్మీయతలు ఎంత ఎదిగావు? దేంట్లో మనం ఎదగాలి? విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి, ఆత్మీయ అనుభవాలు ఎదగాలి. అలాంటి వ్యక్తులు ఎదిగితేనే వాళ్ళకి పెండ్లీడు వచ్చింది, వాళ్ళకి వివాహం చేయాలి. ఎదగని పిల్లలకి వివాహం చేస్తారా? ఇది ఎంత వాస్తవమో. ఆయన మధ్యాకాశానికి పెండ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. ఎవరు వివాహం ఆడతారో తెలుసా? ఎదిగిన వారినే. ఎదగాలి మనము. అంతటి అనుభవాలు మనకు ఉన్నప్పుడే ఆయన మనము ఎదుర్కోగలము. క్రైస్తవ్యం అంటే ఆషామిష విషయం కాదు. సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. ఒకవేళ నువ్వు డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకుంటావు, ఉద్యోగం పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకుంటావు, వ్యాపారం నష్టపోతే మళ్ళీ సంపాదించుకుంటావు. కానీ సమయము పోతే మళ్ళా తిరిగి రాదు, మళ్ళీ నీకు అవకాశం ఉండదు. మన జీవితాల్లో క్షేమం లేకుండానే మన దినాలు గతించిపోతున్నాయి, పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాయి. యోబు అంటున్నాడు, రెండో మాట ఏమంటాడు తెలుసు? అక్కడ క్షేమం లేకయే అవి ఏం గతించిపోతాయి? మన దినాలు గతించిపోతున్నాయి. అంటే ఇందాక చెప్పాను కదా మొదట్లో, మీకు సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు. లోకస్తులు ఎలాగ ఉన్నారు, మనం అలాగే ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? క్షేమం లేకుండా నువ్వు నీ సమయాన్ని గతించిపోతున్నాయి. నెమ్మది లేదు. ఎవరైనా అడిగితే, ఏ తల్లిని అడిగితే, అమ్మ నీ కుటుంబ క్షేమం ఉందని అంటే, లేదయ్యా, పేరుకు మాత్రం బ్రతుకుతున్నాం, పేరుకు మాత్రమే తింటున్నాం, పేరుకు మాత్రమే ఉంటున్నాం. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో ఉందురుగాక. అవి నీ దగ్గర లేవంటే, నీ ఇంట్లో లేవంటే, ఎక్కడి నుండైనా వాటిని పొందుకోవడానికి నువ్వు దేవుని సన్నిధికి పరుగున వచ్చేదవుగాక. తర్వాత రెండో మాట చూస్తే ఎంత వివరంగా ఉంది చూడ. రెల్లు పడవలు దాటిపోనట్లుగా అవి అంటే రెల్లు పడవ అంటే ఏంటి తెలుసా మీకు? ఎవరికైనా రెల్లు పడవ అంటే తెలుసా? రెల్లు పడవ అంటే ఆ రోజుల్లో, యోబు కాలంలో ఆ రోజుల్లో జరిగేది ఏంటంటే, రెల్లు పడవలని తెలుసు కదా మీకు. పడవలు తయారు చేసేటప్పుడు గడ్డితో తయారు చేసేవారు. గడ్డితో, అది చాలా అల్పంగా ఉంటుంది గడ్డి. ఆ గడ్డిని ఒక పడవ కింద తయారు చేసుకుని వాడుకుంటూ ఉండేవారు. అది నీటి మీద పడినప్పుడు, లేదా సముద్రం మీద, నదుల మీద అది పడినప్పుడు అది తేలిగ్గా ఉండటం వల్ల అది త్వరగా గతించిపోతుంది, త్వరగా పరిగెట్టుకెళ్ళిపోతుందంట.
మీకు అర్థం కావడానికి చిన్నప్పుడు మన ఇంటి ముందు వర్షం కురుస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? పేపర్ పడవలు చేస్తామా లేదా? అందరు చేశారమ్మా? చేశారా? బతికించారు. పేపర్ పడవలు చేశారు కదా. ఆ పేపర్ పడవలు ఏం చేసేవాళ్ళము? నీళ్ళు వేస్తారు. అది ఎంత వేగంగా కొట్టుకుని పోయేది కదా. అలాగా తన దినాలను పోల్చుకుంటున్నాడు. గడ్డి పడవలు, రేళ్ళు అని అంటే గడ్డి అని అర్థం, రాసుకోండి. రేళ్ళు అని అంటే గడ్డి అంటే దేనికి పోల్చుకున్నాడు తెలుసా? మన జీవితం అంట గడ్డి పువ్వు లాంటిది. మన జీవితం ఏ జీవితం చెప్పండి? గడ్డి పువ్వు లాంటిది. జస్ట్ మనము గడ్డి, ఎండిపోయిన గడ్డి, బలము లేని గడ్డి, ఎన్నిక లేని గడ్డి. గడ్డికి బలం ఉంటుందా? చెప్పండి, బలం ఉంటుందా? అంటే యోబు తను ఎలా పోల్చుకున్నాడు తెలుసా? గడ్డికి పోల్చుకుంటున్నాడు. బైబిల్ కూడా ఏమంటుంది? గడ్డి పువ్వు లాంటి వారు మనమని ఉందా లేదా? మనము గడ్డి పువ్వు లాంటి వాళ్ళము. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? నేనెందుకు గడ్డి అవుతానండి? అతిశయం చాలామందికి. దేని బట్టి అతిశయపడుతూ ఉంటాం. మనము గడ్డి వంటి వారమని యోబు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. 2, పడవ లాంటి వారమని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. మన దినములో పడవ వలె కొట్టుకుని పోతూ ఉంటాయట. 2వ మాట ఉంది అక్కడ. చూసారా? 2వది ఏమో తెలుసా? పక్షిరాజు ఉందో చూసారా? పక్షిరాజు ఏదైనా ఎరను చూస్తే, ఏదైనా ఆహారం దానికి దొరికితే అది ఎంత పైన ఉన్నప్పటికీ కూడా వేగముగా దిగి వస్తుందట, సడన్గా పట్టుకుంటుంది. అలాగా మన దినాలు అంత వేగంగా గతించిపోతున్నాయట. అంటే ఎలా పోల్చుకున్నాడు చూడండి యోబు మహాజ్ఞాని. 1 పరుగువాని మీద వెళ్ళిపోయే దినాల వల్లే ఉన్నాయి అంటున్నాడు. 2వది గడ్డి పడవలకు పోల్చుకున్నాడు. 3వది పక్షిరాజు ఎర కొరకు పరిగెట్టుకొచ్చినట్లుగా నా దినంలో ఆ రీతిగా గడిచిపోతున్నాయి అంటున్నాడు. 4వదిగా చూసారా? భయపడుచున్నాడు. ఎవరు? యోబు. ఏమంటున్నాడు అక్కడ చెప్పండి? సమస్త బాధలకు నేను భయపడి వణుకుచూ ఉన్నాను. అమ్మ నిజంగా చెప్పండి, మనకు బాధలు లేవంటారా? ఉన్నాయా లేవా? ఎవరికైనా బాధలు ఉంటాయి. ఆ బాధలు బట్టి నువ్వు వణుకుతూ ఉంటావు, భయపడుతూ ఉంటావు. అంటే యోబే భయపడుతున్నాడంటే యోబు సామాన్యమైన వ్యక్తా? చెప్పండి, సామాన్యమైన వ్యక్తా? శ్రమలకే సవాలు విసిరినవాడు యోబు. ఎంతమంది దూషించినా, చివరికి తన భార్యనే దూషించిన, స్నేహితులు దూషించిన, ఇరుగు పొరుగు వారు దూషించిన ఒకే ఒక మాట అంటాడు, ఏం భక్తి చేసావయ్యా నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే నీ కొడుకులు ఎందుకు చనిపోతారు? నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే నీ ఆస్తి ఎందుకు పోద్ది? నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే నువ్వు ఉద్యోగం ఎందుకు పోద్ది? ఇదే ప్రశ్న మీకు కూడా వచ్చి ఉంటుంది కదా. ఇదే ప్రశ్న మీకు రాలేదా? మీరు నిజంగా దేవుని బిడ్డలైతే మీ అమ్మ ఎందుకు చనిపోయింది? మీ నాన్న ఎందుకు చనిపోయాడు? అలా సమయం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే తప్ప దానికి భక్తికి మనం ముడి పెట్టకూడదు కదా. లోకస్తులు పెడతారు. ఎందుకని? మన దేవుని హేళన చేయడానికి, నిన్ను బాధపరచడానికి ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా యోబులాగా అనాలి, యెహోవా ఇచ్చును ఆయన నామమునికే మహిమ కలుగును గాక. ఇంకా కాస్త ఒక అడుగు ముందుకేసి అనాలి మనము. ఎక్కడుంటి కంటే మా అమ్మ అక్కడ ఉండటమే. చెప్పండి, ఎక్కడుంటి కంటే అక్కడ ఉండటమే. చాలాసార్లు మన వాళ్ళు ఎవరైనా తాగి లెవెల్ పాడే చనిపోయాడు అనుకోండి, లేకపోతే కొన్ని నెలలు బట్టి మంచం మీద, లేదా కొన్ని నెలలు బట్టి హాస్పిటల్లో ఉండి చనిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా పెద్ద మనుషులు ఏమంటారు తెలుసా? అయ్యా బాధపడకు, ఆమె ఇక్కడ బాధపడేదానికంటే దేవుని దగ్గర ప్రశాంతంగా ఉండటం మంచిది కదా అని అంటూ ఉంటారు. మనము ఇక్కడ వారము కాదు, అక్కడ వారమే. మన దేశం అది.
మన దేశమే చెప్పండి, పరలోకమే. ఇది కాదు. ఇక్కడ వాళ్ళ కాల వ్యవధిని బట్టి వెళ్ళిపోవాలి. మీకు ట్రైన్లో ప్రయాణించేవారు బాగా తెలుసు కదా, అందరూ ఒక ఊరులో ఎక్కుతారా? ఎవరు స్టాప్ అవుతే వాడు దిగిపోవాల్సిందే. నేను దిగనట్ట కుదరదు. ఎవరు స్టాప్ అవుతాడు వెళ్ళిపోతూ ఉంటాడు. యోబు అంటున్నాడు, నా దినములు క్షేమము లేకనే గతించిపోతున్నాయి. కానీ యూదులకి మీరు గమనిస్తే చూడండి, వారికి క్షేమము కలిగిందంట. అందుకనే ఆనందముతో సంతోషముతో విందు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఇది యోబు గురించి. రెండోదిగా కూడా చూద్దాం, యోబు ఏమంటాడు. అదే యోబు గ్రంథము 21:23 చదువునాను. ఒక్క నిమిషం నాన్న. ఒకడు చదువునాన్న. దేంట్లో ఒక పాలంట? మీరు అండర్లైన్ చేసుకోవాలి మాటలు. నేను అడుగుతాను మిమ్మల్ని, మళ్ళా గట్టిగా చదువునాన్న. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగాను తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగాను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్తో మృతు నందును. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక ఇదే యోబు ఏమన్నాడు? క్షేమము లేకయే నా దినములు గతించిపోతున్నాయి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఎలాగొచ్చిందంట ఆయనకి? అమ్మా ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి. యోబు కడవలలో పాలు అని అనగా అర్థము వాక్యంలో వాక్యానికి పోల్చారు. బైబిల్ అంతట్లో మీరు గమనిస్తే వాక్యమును పాలతో పోల్చారు. మీకు అర్థం కావటానికి మోషే దేంతో పెంచమని ఫరో కుమార్తె చెప్పిందో తెలుసా? వాడికి పాలిచ్చి పెంచండి, నేను మీకు జీతం ఇచ్చేదను. మళ్ళీ చెప్పండి అందరు తల్లులందరూ ఈ మాట. వాడికి అంటే మోషేకి పాలిచ్చి పెంచు, అప్పుడు నేను నీకేమిస్తాను? జీతం ఇచ్చేదని అన్నాడు. మరి మీ పిల్లలకి ఎంతమంది పాలిచ్చి పెంచుతున్నారు? మీరు పాలు తాగుతున్నారా? ఫస్ట్ మీరు తాగితే మీ పిల్లలకు పట్టించేదగలరు. రెండోది పేతురు పత్రికలో ఉంటుంది, వాక్యం అనే పాల చేత వాడిని పెంచండి అని ఉంటుంది. పాలిచ్చి పెంచండి, నిర్మలమైన పాలతో వారిని పెంచండి అని పేతురు పత్రికలో ఈ మాటలు ఉంటాయి. ఈ పాలు ఎక్కడ ఉండాలో తెలుసా? కడవలో ఉండాలి. కడవ అంటే హృదయము అని అర్థం. మన హృదయంలో ఏముండాలి తెలుసా? వాక్యం ఉండాలి. కూర్చోనన్న. మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఇప్పుడు దావీదు కూడా ఒక మాట అంటాడు, నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయంలో వాక్యమును ఉంచుకుని ఉన్నాను అని అంటాడు. ఏమంటాడు? మన పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలంటున్నాడు? వాక్యం ఉండాలి. ఈ వాక్యం ఉంటే నువ్వు ఎటువంటి పాపము చేయవు. నేను పాపం చేయకుండా అంటే ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏమీ లేదు, మీ హృదయంలో వాక్యం ఉంటే చాలు, దేవుని ఆత్మ మీతో ఉంటే చాలు, మీరు ఎన్నడూ పాపము చెయ్యరు. ఇక్కడ యోబు అంటున్నాడు, తనకెందుకు క్షేమం వచ్చిందంటే ఇప్పుడు ఒకటి పాలు తన హృదయంలో ఉందంటే వాక్యము తన హృదయంలో ఉంది. రెండోది ఏమంటాడు? తన ఎముకలలో మూలుగు బలిసి ఉన్నందున. ఎముకలు ఏముందంట? మూలుగు అంటే ఏంటి? ఇప్పుడు ఈ మధ్యన చాలామందికి వయసు బాగానే ఉంటుంది, అయినా కానీ కాళ్ళు లాగేస్తున్నాయండి, ఎముకలు లాగేస్తున్నాయి, లేకపోతే నడుము లాగేస్తుంది అని అంటారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఏం లేదు, మూలుగు లేదు. అవునా? మూలుగు అంటే మీకు బాగా తెలుసు కదా, మీకెందుకు తెలీదు? మూలుగు తెలుసు కదా. మూలుగులు ఏముంటుంది? అందులో ఒకటి ఉంటుంది కదా, అది షాలేకు బాగా తెలుసు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కువ ఇది బాగా తింటారు వీళ్ళు. అది ఎలా ఉంటుంది చెప్పండి? అది
బలంగా ఉంటుంది. అవి తిన్న తర్వాత మీ కాళ్ళు ఆగుతాయా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు తెలుసా? మీరు మేకకాళ్ళు కానీ లేకపోతే బోన్స్ కానీ పాయసమా పాయ అంటారా? ఓకే, పాయ అంటారు. అట్లా పెట్టుకుని శుభ్రంగా మీరు ఏం చేయమంటారు చెప్పండి? తాగమంటారు. ఎందుకని? బలవటానికి. మెట్టుకు అది ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి పోల్చబడింది. మన ఎముకలు బలంగా ఉండాలంటే వాక్యము ఎముకల్లోనికి వెళ్ళి నివాసము చేయునుగాక. ఎముకల్లోకి బలం వెళ్ళింది కాబట్టే, వాక్యం వెళ్ళింది కాబట్టే ఒక ఆయన ఎముకల్ని ఐగుప్తులో నుండి కానాను వరకు తీసుకొచ్చారు. ఎవరు ఎముకలు చెప్పండి? మోషే ఎముకలా? ఏసేబు ఎముకలు ఉన్నాయి చూసారా? మోసుకుంటూ వచ్చారు. మీకు తెలుసా ఈ చర్మపు చంచి ఏమైపోద్ది తెలుసా? క్షీణించిపోద్ది, మట్టికి మన్నుగా మార్చబడుతుంది. కానీ ఎముకలు మాత్రం అది. అందుకనే ఎముకతో పోల్చాడు. ఎవరిని? స్త్రీని. దేంతో పోల్చాడు? ఆదాముని గాఢ నిద్ర కలగజేసి ఏం చేశాడు? పక్కట ఎముక ఎందుకు తీశాడు? మీరు పక్కనే ఉండాలని. లేకపోతే మీ ముందు ఎముక తీసాడనుకో ముందు ఉంటారు మీరు. ఇక్కడ తీశారనుకో ఇక్కడ నెత్తి మీద కూర్చుంటారు మీరు. కాలు కింద తీశారనుకో కాలు కింద తొక్కేస్తారు వాళ్ళు. ఇవన్నీ కాకుండా తెలుగుగా ఏం చేశాడు తెలుసా? పక్కట ఎముక తీశాడు, పక్కనే ఉండాలని. ఈరోజు పక్కన ఉన్నట్లా ముందు ఉంటున్నారు. వీడేమో ఎక్కడో ఉంటాడు బ్యాగ్ కట్టుకుని, ఈ ముందు వెళ్తుంది ఫోన్ మాట్లాడుకుంటా. ఫస్ట్ ఒక 3 నెలలు 2 నెలలు అసలు మామూలుగా ఒకరా ఇద్దరు అనుకుంటాను నేను. మొదట్లో పెళ్ళైన కొత్తలో ఇది నాగేంద్ర అని చెప్పాడు. మొదట్లో ఆయన నిజంగా అనుభవంతో చెప్పాడు అన్నమాట. దానికి మనం చెప్పుకోవాల్సిందే. మొదట్లో 6 నెలలు ఎలా ఉంటుంది తెలుసా? దాని తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు వచ్చినప్పటికీ వీడెక్కడ ఆమె అక్కడ ఉంటుంది. అట్లా కాదు, ఎముకల్లో మనకి బలం ఉండాలి. బలం దేనివల్ల వస్తుంది తెలుసా? వాక్యం వల్ల వస్తుంది. వాక్యం మనం బాగా తినాలి, వాక్యం మనం బాగా నెమరు వేయాలి, వాక్యాన్ని బాగా వినాలి. మీరు ఎంతమంది వాక్యం చదివారంటే మీరు ఏ సమాధానం చెప్తారు? సంవత్సరానికల్లా ఖచ్చితంగా బైబిల్ అంతా పూర్తి చేయాలి. అది టార్గెట్ పెట్టుకోండి. అప్పుడు మీకు వాక్యం బాగా అర్థమవుతుంది. అటు కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. రెండో తర్వాత మాట, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్తో మృతి నొందెను. చూసారా? యోబు అంటాడు ఇవన్నీ ఉండటం వల్ల నిండు ఆయుష్తో మృతి పొందాడంట. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగుదు కాక అని బైబిల్లో ఉన్నాయి కదా. అంటే నిండు ఆయుష్తో చనిపోయినప్పుడు కూడా ఆరోగ్యవంతుడిగా చనిపోతాడంట. ఎవరితో చేయించుకోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోతాడంట. అలాగే యోబు అంటున్నాడు తనకు చనిపోయినప్పుడు కూడా క్షేమం కలిగిందంట. క్షేమంగానే చనిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండో అనుభవం క్షేమం గురించి. మూడోదిగా చూద్దాం. అదే యోబు గ్రంథము 21:8. అబ్బా, చూసారా? ఈ మాటలు మీకు అర్థమైనాయా? మళ్ళీ చదివమ్మా మాట. వారుండగా నాడు ఎవరుండగా? వారంటే ఎవరు? అయ్యో, మీరు 3 తరాల సంతానం చూడాలని ఆశ ఉందా లేదు? మీకు ఉందా లేదా? అది చెప్తున్నాడు ఇక్కడ. వారుండగా, తన సంతానం ఉండగా, తన పిల్లలు ఉండగా, ఇందాకేమన్నాడు? మంచి వృద్ధాప్యం మందు నిండు ఆయుష్తో చనిపోయినని చెప్తున్నాడు. అంటే నిండు ఆయుష్ అంటే ఎంత వయసు ఉండొచ్చు? మీ అంచనా ప్రకారం ఆ రోజులు వాళ్ళు చాలా సంవత్సరాలు బ్రతికారు. ఎన్ని తరాలు చూసుంటారంటారు? ఇప్పుడు మనం ఒక తరం చూడడానికి ఇబ్బందికరంగా ఉంది.
ఇక్కడ యోబు అంటున్నాడు, వారుండగా, ఎవరుండగా? 1 పిల్లలుండగా, 2 శత్రువులుండగా, వారుండగా ఏం జరిగిందంట? వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము, అబ్బా, వారందరూ చూస్తుండగా ఆ సంతానం అంతా స్థిరపరచబడుతుందంట. మనల్ని చాలామంది హేళన చేసేవాళ్ళు ఉంటారు, గేలి చేసేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు. వారందరూ అనుకుంటారు వీడు బతికింతే, వీడి పరిస్థితి ఇంతే, వీళ్ళు ఎలాగున్నా అలాగున్నా అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు చూచుచుండగానే, వాళ్ళు ఉండగానే దీనులను పెంట కుప్పల మించి ఆయన లేవనెత్తగలడు. జ్ఞానవంతులను సిగ్గుపరుచుటకు లోకంలో ఈ వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప తప్ప మరొకటి లేదు. నిజంగా మీరు చెప్పండి, మీకు ఎంత విలువ వచ్చిందంటే, నాకెంత విలువ వచ్చిందంటే దేన్ని బట్టి? అంతే కదా. ఒకప్పుడు యేసయ్యని నమ్ముకుంటే ఏమనేవారు తెలుసా? తొక్కు కులములు అనేవారు, తొక్కు మతస్థులు అనేవారు, పేదవారు అనేవారు. ఇప్పుడు తెలుసా మీకు? ఈ మతాన్ని కింద కూడా నేను మూలవాక్యం మళ్ళీ చదివిస్తాను. ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళందరూ ఈ మతములోకి వచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ సమానం అయిపోతారు. ఇక్కడ అనేకులు యూదుల మతమును ఎందుకు అవలంబించారు? అవలంబించారు తెలుసా? మిమ్మల్ని చాలామంది మీరు మంచిగా ఉన్నప్పుడు అంటారు, వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నన్నే చాలామంది అంటారు, నాకు ఏ రోజు గారు తింటేనే గడుస్తుంది నా వ్యవహారం. స్థిరమైన వాళ్ళు చాలామంది నా చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళు అంటారు, అన్న నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావేందన్నా, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావేంటన్నా, అసలు ఎప్పుడు నీ బాధ వినపడదన్నా అని అంటారు. దీనికి అర్థం ఇదే, క్షేమము. క్షేమము. దావీదు అంటాడు, కృపాక్షేమములు నన్ను వెంటాడుచున్నాయి. కొంతమందికి దరిద్రం వెంటాడుతూ ఉంటుంది, కొంతమంది అప్పులు వెంటాడుతూ ఉంటారు, కొంతమంది వ్యాధులు వెంటాడుతూ ఉంటాయి. కానీ దేవుని యొద్దకు వచ్చిన వారికి ఏం వెంటాడుతుంది తెలుసా? కృపాక్షేమములే వెంటాడునుగాక. వెంటాడతాయి. యోబుని మీరు గమనిస్తే చూడండి, స్థిరపరచబడిన కుటుంబం ఇది. అందరూ చూస్తుండగా ఒకప్పుడు యోబుని ఏమన్నారు? ఏమైపోతాడో. దూషించారు లేదా? దూషించిన వారే ఇప్పుడు ఏమన్నా తెలుసా? పొగుడుతూ ఉన్నారు, సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని? యోబుని మీరు చూడండి, వాళ్ళందరి ముందు చక్కగా స్థిరపరచబడి ఉన్నాడట. తర్వాత వారి కుటుంబము, ఆ కుటుంబం అంత భయమేమీ లేక క్షేమముగా ఉన్నది. 1 స్థిరపరచబడింది కుటుంబం అది, 2 భయము లేని కుటుంబం అది, 3 క్షేమకరముగా ఉన్న కుటుంబము. ఈ 3 మీ కుటుంబాలు ఉన్నాయా? మనకు భయం. మొన్నటి రాత్రి చెప్పాను నేను, శుక్రవారం, ప్రతిదానికి భయపడుతూ ఉంటాం మనం. భవిష్యత్తు గురించి భయపడతాం. అసలు ఎవరికి భయపడాలనేది నేను శుక్రవారం చెప్పాను. ఎవరికి భయపడాలి? మనము దేవునికి భయపడాలి. ఎందుకని? మన ఆత్మ నరకానికి వెళ్ళిపోద్దేమో, నరకానికి పంపిస్తాడేమో అని మనం దానికి భయపడాలి. అంతేగాని లోకంలో కలిగే శ్రమలకి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. నువ్వు భయపడినంత కాలం అవి నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. దావీదు అంటాడు, నేను యెహోవాను బట్టి ధైర్యముగా ఉన్నాను. ధైర్యముగా ఉన్నాను. దేని బట్టి ధైర్యంగా ఉన్నాడంట? దేవుని బట్టి. ఎందుకని? ఆయన శక్తి సామర్థ్యాలు దావీదుకి తెలుసు. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయటకు సమర్థుడని దావీదు చూడండి దేవుని చూసి ధైర్యముగా ఉన్నాడు. 1, నీ కుటుంబము సంఘంలో స్థిరపరచబడిందా? వాక్యములో నీ కుటుంబం స్థిరపరచబడిందా? ప్రార్థనలో మీరు స్థిరపరచబడ్డారా? విశ్వాసంలో మీరు స్థిరపరచబడ్డారా? యోబు అన్నిట్లో స్థిరపరచబడ్డాడు. అందుకనే ధైర్యంగా ఉన్నాడు. అవన్నిట్లో ఎవరైతే స్థిరంగా ఉంటారో వారు ధైర్యంగా ఉంటారు. వారిని క్షేమము వెంబడిస్తూ వెళ్తుంది. 3వ మాట, 4వదిగా చూద్దాం. ఇదే యోబు ఏమంటాడు చూద్దాం. 4వదిగా గమనిస్తే, యోబు గ్రంథము 42:10.
ఉమ్, 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 మరియు ఆ, 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 అప్పుడు అందరూ అంతకుముందు వచ్చి ఉమ్, 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 ఉమ్. ఆమేన్. ఇక్కడ కూడా విందు జరిగింది. అక్కడేమో క్షేమము, ఆనందము, ఘనతయు, సంతృష్టియు కలిగినందుకు వాళ్ళు విందు చేసుకున్నారు. ఇక్కడ శ్రమలను జయించినందుకు విందు చేసుకున్నాడు. శ్రమల్ని ఓడించినందుకు విందు చేసుకున్నాడు. శ్రమ కలుగుట నాకు మేలాయను. దీని గురించే శ్రమ కలిగితే మనకు ఎందుకు మేలో ఈ వాక్యాన్ని బట్టి మీకు చెప్తాను నేను ఇప్పుడు. నాకు శ్రమలు వద్దు అని శ్రమలు మనం ఏం చేస్తాం తెలుసా? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. కానీ నిజమైన భక్తిపరుడు, నిజంగా దేవునిలో ఆనుకున్నవాడు, నిజంగా దైవభక్తి కలిగిన వాడు శ్రమల్ని ఆహ్వానిస్తాడు, శ్రమలను పిలుస్తాడు. ఎందుకో తెలుసా? శ్రమ లేనిదే సింహాసనము లేదు కనుక. అక్కడికి మీకు సింహాసనం కావాలంటే, అక్కడ మీకు కిరీటం కావాలంటే ప్రతి ఒక్కడు ఈ అనుభవం నుంచి వెళ్ళాల్సిందే. నాకు శ్రమ వద్దు, నాకు బాధలు వద్దు, నాకు వేదన వద్దు, నాకు దుఃఖం వద్దు అంటే కుదరదు. నీకు శ్రమ కలగట్లేదంటే నేను అంటాను, నువ్వు సాతాను టార్గెట్లో లేవు అని అర్థం. ఎంత విచిత్రంగా ఉంది చూసారు ఇది. నీకు శ్రమలు కలగట్లేదంటే ఇటు దేవుని దృష్టిలో లేవు, నువ్వు సాతాను దృష్టిలో కూడా నువ్వు లేవు. శ్రమ కలుగుతున్నాయంటే ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఈ వాక్యాన్ని బట్టి ఆధారం చేసుకుని చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా దేవుని కృపలో ఉన్నావు, నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, నువ్వు సాతాని కను దృష్టిలో కూడా నువ్వు ఉన్నావు. యోబు చూడండి, యోబు గురించి సాతాను ఏమంటాడు మీకు బాగా తెలుసు. యూజు అనే దేశంలో యోబు ఉన్నాడు కదా, అతడు యథార్థవంతుడు అంటున్నావు, నీతిమంతుడు అంటున్నావు, న్యాయవంతుడు అంటున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అంటున్నావు కదా. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి అంటున్నావు కదా. సో ట్రై చేద్దాం. నువ్వు చెప్పింది నిజమే అయితే నేను ఒక శ్రమ అనుభవిస్తాను, నేను శ్రమలు పంపిస్తాను అని అంటారు. సరే పంపించంటారు. యోబు ప్రాణం తప్పని వేదన చేయని చెప్పాడు. పిల్లలందరిని పోగొట్టుకున్నాడు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, చివరి తన భార్యతో కూడా దూషించబడుతున్నాడు. అప్పుడు యోబు ఏం మాట్లాడతాడని పరలోకం అంతా ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు ఏం మాట్లాడాడు? అప్పుడు యోబు లేచి అంతే. దేవునికి మహిమ కలుగును గాక. యోబు మనకు నేర్పిస్తున్నాడు చూడండి. అన్నీ పోగొట్టుకున్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని పోయాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక అంటాడు. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, నిజంగా చెప్తున్నానమ్మా, అంటే మీరు కాదు కానీ కొంతమంది ఆడు కొన్ని సంవత్సరాల వరకు చచ్చిరాడు. ఎవరైనా చనిపోతే కొన్ని సంవత్సరాల వరకు చచ్చిరాడు. మళ్ళీ పైగా దేవుని తిడతా ఉంటాడు, దేవుని మీద నిందలేస్తూ ఉంటాడు. పుట్టినవాడు గిట్టగా లోకంలో ఉంది కదా మీ మాట. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? పుట్టినవాడు చనిపోతాడనే కదా, స్పష్టంగా ఉంది కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోతే నీకు ఎందుకు అంత బాధ? ఎందుకు అంత బాధ? యోబు అంటున్నాడు చూడండి, ఆయనకి ఎంత పరిస్థితి వచ్చినా కానీ, శ్రమ కలిగినా కానీ, దేవుని వల్ల కలిగిందని కానీ, దేవుని దూషించడం కానీ, దేవుని అవమానపరచడం అని ఎక్కడన్నా ఉందా?
ధైర్యంగా మీరు ఏం చెప్పాలి తెలుసా? అయ్యా, ఈరోజు ఆమె వెళ్ళింది, రేపు నేను వెళ్ళిపోతాను, ఎవడొక శాశ్వతం కాదని చెప్పాలి. మనం ధైర్యంగా చెప్పాలి. యోబు మళ్ళా క్షేమస్థితి ఎలాగొచ్చిందంట ఆయనకి? తన క్షేమస్థితి ఎలా పొందుకున్నాడు తెలుసా? మిమ్మల్ని అన్ని లాస్ట్లో అడుగుతాను, చెప్పాలి మీరు. ఇక్కడ క్షేమస్థితి ఎలా పొందుకున్నాడంటే, ఎవరైతే దూషించారో, ద్వేషించారో, అవమానించారో వారి కొరకు ప్రార్థించాడు. నీ క్షేమస్థితి మళ్ళా డెవలప్ అవ్వాలంటే, మళ్ళా మొదటున్న క్షేమస్థితిని మళ్ళీ నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. నిన్ను దూషించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నిన్ను అవమానపరిచే వారి కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. నిన్ను లెక్క చేయని వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ప్రార్థన చేస్తాం, సర్వసాధారణంగా మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ఇప్పుడు నాకంటే ఎవరో సంఘం బాగా ఇష్టం అనుకో, ఉదాహరణకి ఇసాకు అంటే నాకు ఇష్టం, నేను ఇసాకు గురించి కంపల్సరీ ప్రార్థన చేస్తాను. అదే నాగేంద్ర అంటే నాకు అసలు ఇష్టం లేదు, ఇద్దరు చర్చికి వస్తాం, నేను కూడా వస్తాను, మనోడి గురించి నేను ప్రార్థన చేయను. ఎవరి గురించి అసలు ప్రార్థన చేయమంటుంది బైబిల్? నిన్ను దూషించే వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన మనం చేస్తామా? అంతే. ప్రభు ఏమన్నా తెలుసా? నీ సహోదరునితో నువ్వు సమాధానం పడిన తర్వాతనే నా దగ్గరికి రా, అప్పుడు నువ్వు అర్పణ అర్పించి నేను తీసుకుంటా. వాళ్ళతో గొడవాడి ఇక్కడికి వచ్చి అర్పణ అర్పిస్తున్నట్టే కుదరదు అని చెప్పాడా లేదా? క్రైస్తవులు అంతా రివర్స్ ఉంటుంది. ప్రేమించిన వాడినే ప్రేమిస్తే ఉందా లేదమ్మా? ప్రేమించినోడు ప్రేమిస్తే మనకేమో ఉపయోగం చెప్పండి? ఎక్కడైనా పెళ్లి బంతి అవుతున్నప్పుడు చూడండి, ప్రేమించినోడు తోడుతాడు, రైస్కరా వేసుకోరా 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 పొగ వేసినట్టు వేస్తాడు అడిగి. అదే పక్కన కూడా కూర్చుంటాడు, ఇలాగంటాడు, ముందు బతిటాడు. మరి మన చర్చలు అలా ఉండాలి నాకు తెలియదు. కొన్ని చర్చలు ఎలాగుంటాయంటే, కొన్ని గృహ కుడుకులు అయితే కదా, లెగ్ పీసులు ఉంటాయి కదా, లెగ్ పీసులు అవి ఇలా పెట్టేస్తారు. అయ్యి మామూలుగా తోడుతూ ఉంటారు. వీళ్ళు తక్కువ వాళ్ళు అయినా గమనించి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసావా, ఆ ఎబ్నేజర్ మనం వడ్డించాడు కదా అని అన్ని పీసులను అలా ఎట్టుకున్నాడు, ఇలా వడ్డించాడు. కక్కుర్తి నాశం కావా అనుకుంటారు లేదా? తర్వాత సంపదను తీసుకుంటే సంపద కూడా ఇలా అన్నీ దాచేస్తాడు, పైన పెడతాడు. ఏమనంటే అయిపోయినాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా తెలుసా? మనము ప్రేమించేవాడిని ప్రేమించకూడదు, ద్వేషించేవాడిని. అదే క్రైస్తవ్యం. అప్పుడు మీ క్షేమస్థితి మరలా మీకు వెతుకుంటే అదే వస్తుంది. తన శత్రుల వరకు యోబు ఏం చేశాడు చెప్పండి? మరియు యోబు మళ్ళా అతనికి దయచేయను. చూడండి, మీకు మళ్ళా క్షేమస్థితి కావాలని ఆశపడితే కనుక ఖచ్చితంగా మళ్ళీ మనం ఏం చేయాలి చెప్పండి? శత్రుల కొరకు మనము ప్రార్థించాలి, సహోదరుల కొరకు మనము ప్రార్థించాలి. ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. దాని తర్వాత ఏం జరిగింది యోబుకి? ఎలా ఎదిగాడు, ఎలా క్షేమస్థితి వచ్చింది తెలుసా? పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసి, ఏం దయచేశాడు? క్షేమము దయచేశాడు. మీకు విచిత్రమైన తెలుసా? యోబు ఆ స్థితిలో ఉన్నాడు కదా, తెలిసిన వారు, తెలియని వారు, బంధువులు, రక్త సంబంధికులు ఒక్కొక్కరు ఒక్కొక్క బంగారపు నాణ్యాన్ని తీసుకెళ్లారు. మీకు ఏం గుర్తొస్తుంది ఈ మాటను బట్టి? చిన్నప్పుడు మేము ముగ్గురం అన్నదమ్ములు, నేనే చిన్నోడిని. స్కూల్కి ఎగ్గొట్టాలంటే నేను చేసే ప్రయత్నం ఏంటి తెలుసా? ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ ఇక్కడ పెట్టుకుని ఇలా ఉంటే జ్వరం వచ్చేసేది. కావాలని పెట్టుకునేవాడిని నేను. ఎందుకు తెలుసా? అంతకుముందు మా చిన్నన్నికి జ్వరం వచ్చేది. జ్వరం వస్తే వాడికి పాలు, గుడ్లు, బ్రెడ్లు అన్నీ పెట్టేవారు. మాకు అస్సలు ఒక్కడు కూడా ఇచ్చేవారు కాదు. మీ పని ఎలాగుందని నేనేం చేసేవాడిని? రెండోది,
మీరు ఎప్పుడైనా చిక్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మీరు ఎప్పుడు తినలేని ఫ్రూట్స్ తింటారు. దేవునికి మహిమ కలుగును గాక. తింటారా లేదా? వద్దంటే పెడతాం కాదు, రకరకాలు. ఇప్పుడు మన చర్చిలో ఎవరికైనా బాగాలేదనుకో, అందరూ వెళ్ళారనుకోండి, చూడండి ఎన్ని వస్తాయి వాళ్ళకి. యాపిల్ వస్తాయి, కమలాలు వస్తాయి. ఏమో మీరు తీసుకెళ్ళరండి? మరి ఏంది అలా చూస్తున్నారు? మీరు ఎప్పుడు తినలేదా? పోనీ తీసుకెళ్తారు, వద్దన్న తీసుకెళ్తారు. అవన్నీ మీకు మళ్ళా 10 రోజుల వరకు మీరు ఇబ్బంది ఉండదు మీకు. ఇది యోబు జీవితంలో జరిగింది. శ్రమ కలుగుట నాకు మేలయ్యి. ఎందుకంటే అనేకులు మన యొద్దకు వచ్చి మనల్ని పరామర్శిస్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు, మనకు సహాయం చేస్తారు, మనం లేవనెత్తుతారు. అందుకనే మనకేం కావాలి చెప్పండి? శ్రమ కలుగుట. నా మాటలు ముగిస్తున్నాను. మిగతా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే టైం ఎంత అయింది? 1 అయిందా? త్వరగా చెప్తాను కొన్ని విషయాలు. పూజ చేద్దాం ఈరోజు. త్వరగా చెప్తాను చూడండి. తర్వాత ఇంకొక విషయం కూడా చూస్తే మనం కీర్తన గ్రంథము 122వ కీర్తన 6. నీ క్షేమస్థితి డెవలప్ అవ్వాలంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లెదరు. చూడండి, మనం వర్ధిల్లాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయమంటున్నాడు ఇక్కడ? యెరూషలేము అంటే ఏది? దేవుని మందిరమే యెరూషలేము. మనకి చాలా ప్రార్థన రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి, ప్రత్యేకించి యవనస్తులు. ఎబెనెజర్ ఒకడు, ఇంకా కొంతమంది ఎవరెవరు వస్తున్నారు ఇక్కడికి తెలియదు, కానీ ఎబెనెజర్తో పాటు చాలామంది వస్తారు. వచ్చి చక్కగా ప్రార్థన చేస్తున్నారు, నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నారు. నిజంగా చాలామంది అవసరతలు ఇక్కడ తీర్చబడుతున్నాయంటే కారణం ఏంటి తెలుసా? ఇలాంటి యవనస్తులు పట్టుదలతో వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వెంకటన్, ఇంకా అందరి పేర్లు ఎక్కడ చెప్తున్నాను ఇందులో, అందరూ వస్తున్నారు. ఇక దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడం అంటే, యెరూషలేము అనగా మందిరము, యెరూషలేము అనగా నీవే. ఓన్లీ మందిరం కంటే గోడల గురించి చేయమని కాదని నా ఉద్దేశం. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి సమస్య గురించి మనం ప్రార్థన చేసినప్పుడు యోబు లేగా చూడండి, 2 అంతల ఆశీర్వాదము మీరు పొందుకుందురుగాక, మీ క్షేమస్థితి మరలా మీకు వచ్చునుగాక యేసు నామములో. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, మనము యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉందుముగాక. రిఫరెన్స్లు దోచుకొని త్వరగా నేను చెప్తాను. దాని తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:26. సహోదరులారా, ఇప్పుడు మరి ఒకడు పాట పాడాలని ఉన్నాడంట, మరొకడు బోధింపవాలని ఉన్నాడట. మరి ఒకడు అంటే ప్రకటన చేసేవారంటే ఎవరు? దైవజనుడు. ప్రకటన చేయవారు వల్ల ఉన్నాడనియో. మరి ఒకడు చాలు. చూడండి, సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఎవరెవరు పని చేయాలంటే ఇందులో మొదలుగానే చెప్పండి, ఎవరు ఉన్నారు అందులో? పాటలు పాడేటప్పుడు ఉన్నారా లేదా? 1 పాటలు పాడాలి, 2 బోధించేవాడు. అంటే బోధించడం అంటే ఇక్కడ బోధించమని కాదు నేను అనేది. బోధించడం అంటే నీవు నేర్చుకున్నది ఇతరులకు మనం బోధించాలి. ఎవరికి? బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఏమంటారు? సువార్తను ప్రకటించుట అని అంటారు. అంటే మనం బోధించేవారుగా ఉండాలి. 1 పాటలు పాడేవారుగా ఉండాలి, 2 బోధించేవారుగా ఉండాలి, 3 బయలుపరచబడినది. అదంటే సేవకులు, మాకు అది మీకు సంబంధం లేదు. మాకు ఏదైతే బయలుపరచబడుతుందో అదే ఇక్కడ మేము చెప్పడానికి ఇష్టపడుతుంది. మా సొంత మాటలు ఎప్పుడు కూడా నేను ఇక్కడ చెప్పను.
ప్రభు ఏది చెప్పమన్నాడో అదే మీకు చెప్తూ ఉంటాను. మూడోది ఇక్కడ ఎవరు ఉండాలంటే మూడోది చెప్పండి, మూడోది మిస్ అవుతుంది. బయలుపరిచేవి ప్రకటించేవారుగా ఉండాలి. నాలుగోది భాషలతో మాట్లాడాలి. భాషలతో మాట్లాడడం అంటే దేవునితో మాట్లాడటమే. భాషలతో మాట్లాడడం అంటే దేవునితో మాట్లాడడం. మీకు భాషలు వచ్చా? ఎందుకు రాదండి మాకు, ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇప్పుడు షాలేం ఉన్నాడు, బోయింబల్ నుంచి వచ్చాడు ఇప్పుడు కదా, ఎన్ని భాషలు మాట్లాడతావు అంటే చెప్తాడు, 4 మాట్లాడతానని చెప్తాడు, లేదా 5 అని చెప్తాడు. ఎన్ని మాట్లాడతావయ్యా షాలేం, ఎన్ని భాషలు మాట్లాడతావు నువ్వు, ఎన్ని వచ్చి నీకు? 5. ఆహా, 5 భాషలు మాట్లాడతాడంట. నాకు ఒక భాష సరిగ్గా వచ్చేసావదు. 5 భాషలు మాట్లాడుతున్నాడు. ఇంకా చాలామంది, ఇంకా కొంతమంది ఉన్నారు, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తమిళ్ కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నారా? తమిళ్ మాట్లాడతావా? కొంచెం మొత్తమే వచ్చు కదా? వచ్చంట. నాగేంద్ర తమిళమే వచ్చు. ఓ నాయన, దేవునికి మహిమ కలుగును గాక. ఈ భాషలు మనకు వచ్చు. ఈ భాషల గురించి కదా బైబిల్ చెప్తుంది. అన్య భాషలతో మనం మాట్లాడాలి. ఎవరు మాట్లాడారు ఇట్లా? ఒక పామర్లు మాట్లాడారండి, ఒక జారలు మాట్లాడారండి. ఎక్కడ? మేడగది మీద. వారి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత భాషలు మాట్లాడారు. అంటే భాషలు నువ్వు మాట్లాడాలంటే మొదటగా నువ్వేం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎంతమంది పొందుకున్నారు పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ మీరు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మతో పొందుకుంటే మీరు మీరు డైరెక్ట్గా దేవునితో భాషలు మాట్లాడేవాడంట దేవునితోనే మాట్లాడుతున్నాడంట. ఒకరోజు భాషల గురించి చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకే, దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడట. ప్రవచించేవాడంట సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచిస్తూ ఉంటాడట. రైట్. ఎంతమంది ఇప్పుడు వచ్చారు మనకి? 4. నెక్స్ట్ ఇంకొకరు అర్థం చెప్పేవారు కూడా సంఘంలో ఉండాలి. తర్వాత ఇవన్నీ దేని కొరకు చేయమంటున్నాడు? అమ్మ అందరు నా వైపు తల ఇలా చూపించండి ఒకసారి. నా వైపు చూడండి, ముఖముఖ శాంతి, అందరూ చూడాలి. ఇంకా ఇప్పుడు నాకు పాట వచ్చింది కాదని మనం విర్రవేగటానికి కాదు ఇక్కడ. నాకు ప్రసంగం వచ్చని నేను విర్రవేగటానికి కాదు ఇక్కడ. నాకు బాగా ప్రార్థన చేస్తానని విర్రవేగడం మన డప్పు మనం కొట్టుకోవడానికి కాదు. ఇవన్నీ కూడా యజమానుడి ఇంటిలో మనము పనివారుగా ఉంటూ పని జరిగించాలి. మన యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కేవలం ఇవన్నీ మనం పొందుకున్న తర్వాత ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ మీకు? ఇప్పుడు కంపెనీలోకి రకరకాల వ్యక్తులు పని చేయడానికి వెళ్తారు. వారి పనుల్లో నిమగ్నం అవుతారు. ఎందుకు అందరూ అన్ని పనులు చేస్తున్నారు? అక్కడ కంపెనీ అభివృద్ధి పరచడం కదా అందరూ పనిచేసేది. ఓకే, ఇది అర్థమైంది కదా మీకు? ఇప్పుడు మీ కుటుంబము త్వరగా డెవలప్ అవ్వాలంటే ఇంట్లో అందరూ పని చేస్తే అవుతుందా? ఒకరు చేస్తే అవుతుందా? అందరు చేస్తే అవుతుంది. అవునా? ఇది ఎంత వాస్తవమో ఈ సంఘము కూడా విస్తరించాలంటే, అభివృద్ధి పరచబడాలంటే, దీని గుణరపుత్రాలు పొడిగించబడాలంటే, విస్తారమైన ఆత్మలు ఇక్కడ చేర్చబడాలంటే ఎవరు పని చేయాలి? కొందరు చేయాలి, అందరూ చేయాలా? అందరూ చేయాలి. ఎందుకని? సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము, సంఘ విస్తరణ నిమిత్తము. కొంతమంది ఎలాగుంటారో తెలుసా? మాకెందుకులేండి, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఆ ఎబ్బందులు చూసుకుంటాడులే, ఆ సంపద చూసుకుంటాడులే. అలా అనుకోవద్దమ్మా. అందరూ పని చేయాలి. ఎందుకు తెలియదా? ఈ ఇల్లు నాది కాదు. ఎవరి ఇల్లు ఇది? మా ఇల్లు అనుకుంటున్నారండి మీరేమన్నా? ఇది దేవుని ఇల్లు. దేవుని ఇల్లులో అందరూ, అందుకే నేను అందరూ పాటలు ఇస్తాను. ఎందుకు తెలుసా? మీరు వాడబడాలని. అందరూ ప్రార్థనలు ఇస్తాం. ఎందుకు తెలుసా? ప్రార్థన చేయడం నేర్చుకుంటారని. ఇవన్నీ కూడా మీరు చేసిన తర్వాత నేను అంటాను, ఒకవేళ ఈ దేశం వదిలిపెట్టి మరొక దేశం మీరు వెళ్ళినా, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళినా, మీరు ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో అక్కడ దాన్ని ఉపయోగించేటట్టుగా ఉందరుగాక. విస్తరించుతూ ఉన్నాం. సంఘం విస్తరించాలంటే ఎంతమంది పని చేయాలి? ఒకరి వల్ల అవుద్దా? నేను పోయిన వారం ఒక మాట చెప్పాను. ఒక్కొక్కరు ఎంతమంది తీసుకొస్తారని అంటే, ఒకరు, ఇద్దరు, ముగ్గురు చేయెత్తారు. ఎంతమంది తీసుకొచ్చారు?
సర్లే గుర్తు చేస్తున్నాను అంతే. నెక్స్ట్ వారమైనా తీసుకొస్తారని ఆ నమ్మకం విశ్వాసం నాకుంది మీ మీద. మీకున్నా లేకపోయినా తీసుకొస్తారు కదా, తీసుకురండి. అలాగే ఒక్కొక్కరు తీసుకురస్తే సంఘం త్వరగా విస్తరించబడుతుంది. తర్వాత సంఘము విస్తరించబడాలంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకని మనం విన్నాము. రెండోది ఏంటంటే అందరూ పని చేస్తేనే సంఘము, చెప్పండి, సంఘము. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 ఒకటి చదవండి అమ్మా. పరిశుద్ధులు సంపూర్ణ అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన మళ్ళా కొందరు అపోస్తులుగాను, కొందరు ప్రవక్తులుగాను, కొందరు సువార్థికులుగాను, కొందరు కాపర్లుగాను, కొందరు ఉపదేశకులుగాను నియమించిన. ఎందుకు నియమించాడు వీళ్ళందరినీ? చెప్పాలి, స్మైల్ చెప్పాలి. ఎందుకు నియమించాడు? మీరు ఏది చదివినా అందులో ఏముంటుంది? మళ్ళీ చెప్పండి. మీరు ఏది చదివినా ఏముంటుంది? క్షేమము, 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 క్షేమం. ఈరోజు మన అంశం ఏంటి? క్షేమము. క్షేమం ఎలాగ కలుగుతుంది అనే విషయాలు చెప్తున్నప్పుడు మీకు నేను క్షేమం కలగాలంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కు తెచ్చుకునేది కాదు, ఎక్కడ దొరికేది కాదు. కుటుంబం క్షేమాభివృద్ధి చెందాలంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే, నువ్వు అంచులంచులుగా ఆత్మలు ఎదగాలంటే, అంచులంచులు ఉద్యోగాలు ఎదగాలంటే, ప్రమోషన్ ఇంక్రిమేషన్కి రావాలంటే మనమందరం ఏం చేయాలి తెలుసా? ఈ అనుభవాల్లో మనం ఉండాలి. ఇందాక చెప్పేదేమో విశ్వాసుల గురించి, ఇది పూర్తిగా సేవకుల తర్వాత పనిచేస్తూ వారి గురించి చెప్తున్న మాటలు ఇవి. కొందరేమో అపోస్తులుగాను, ప్రవక్తులుగాను, వీళ్ళందరినీ ఏం చేయమంటున్నాడు? సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము, పరిచర్య జరుగు నిమిత్తము. చూడండి, సంఘ క్షేమాభివృద్ధి కొరకే వీళ్ళందరినీ నియమించాడట. అందరు పని చేయాలి. చాలా సంఘాల్లో ఏం జరుగుద్దో తెలుసా? ఆ కృప నిజంగా చెప్తున్నాను, మన సంఘానికి ఉన్న కృప ఏ సంఘానికి ఉండదు. మీరు నమ్మండి నమ్మకపోండి. వాళ్ళు ఎలా ఉంటే తెలుసా? ఒకే టీం ఉంటుంది. వాళ్ళే పాడతారు, వాళ్ళే చదువుతారు, వాళ్ళే ఆరాధిస్తారు. మనం వెళ్ళి ఏం చేయాలి? బయట సినిమా చూసినట్టుగా చూడాలి. అక్కడికి వెళ్ళి తెలుసా మీకు అది? సినిమాలకు వెళ్ళారా చాలామంది? ఓ దొంగలారా, మీరు ఎందుకు వెళ్ళారు చెప్పండి. అది వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు ఏం చేశారు మీరు అక్కడ? సినిమాలకు వెళ్ళినప్పుడు ఏం చూస్తారు మీరు అక్కడ? సినిమా చూసిన తర్వాత చూడటం అంతే. ఇలాగా తర్వాత ఏదో మీకు నచ్చిందో కొట్టాలి, తర్వాత వేళ్ళు వేయాలి, కేకలు వేయాలి, అన్నీ ఉన్నాయి కదా. అంటే ఒక ప్రేక్షకుల్లాగా మీరు అక్కడ ఉండాలి. ఇక్కడ కూడా మీరు అలా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు ఆత్మీయతలు ఎదిగితేనే ప్రభు సంతోషిస్తాడు. వచ్చినంత మాత్రం ఉపయోగం లేదు. మళ్ళీ సినిమాకి వెళ్ళినట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చి దేవుని పనుల్లో మనమందరము వాడబడదుము గాక. ఏ శరీరం ఇది? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి. అంటే క్రీస్తు శరీరం అంటే ఏది? ఇదే కదా. సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఆయనకి శరీరం మనం కదా. శరీరంలో ప్రతి అవయవము ఏమవ్వాలి చెప్పండి? డెవలప్ అవ్వాలి. అవ్వాలా లేదా? నేను అంటాను, ఇవన్నీ సంఘంలో చాలా, మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కదా. మంచి అవయవం ఏ చెప్పండి ఇందులో బాగా మీకు నచ్చింది? గుండె. ఇంకా గుండె ఇష్టం మీకు అమ్మకి? ఏం ఇష్టం లేవా? మీరు గుండె అంటున్నారు ఏంటి అమ్మా? గుండె కాదు, ఇక ఆ గుండెకి పనిచేసి ఇంకో చాలా ఉన్నాయి. ఆ గుండె కొట్టుకోవాలంటే ఏం చేయాలి? అది అంటే ఐలెట్కి చెప్తున్నాను. ఐలెట్ సరే, ఒకళ్ళు గుండె అన్నారు, ఇంకా ఇంకోళ్ళకి ఎవరికి ఏమి ఇష్టం? పర్లేదు, మామూలుగా అడుగుతున్నానమ్మా, నేనేమన్నాను. బ్రెయిన్ ఇష్టమా? రైట్, బ్రెయిన్ ఇష్టం అన్నాడు. ఇంకా స్వప్న ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం చెప్తే ఏమంటాడని. ఏదో చెప్పామా, పర్లేదు. ఏం చెప్తారు? కొంతమంది కిడ్నీలు ఇష్టం. అది అమ్మ అనుకోని ఇలాగనే చెప్పండి, మాకు బాగా అది పెయిన్ వస్తుందన్న, అదే నాకు ఇష్టమని అని చెప్పండి. ఏదో ఒకటి ఇష్టం కదా. నేను అంటాను, ఇప్పుడు 2 చేతులు ఉన్నాయి ఉదాహరణకి. ఒక చెయ్యి బాగా పనిచేసి ఒక చెయ్యి బాగా పనిచేయట్లేదు అనుకో, ఈ చెయ్యి ఏమంటుంది? నేను బాగా పనిచేస్తున్నాను,
నువ్వు వేస్ట్ అనండి, ఇది నరికేసావు అనుకో, అప్పుడు చెయ్యి ఏమంటుంది? దీనికి ఆలిమెంట్ రాయవలసింది ఇదే కదా. 2 కాళ్ళు నడుచుకుంటూ వెళ్తాయి, ఒక కాలుకి ముళ్ళు గుచ్చుకుంది, 2వ కాలు బాగా గుచ్చుకుందిలే అని అంటదా? ఏం చేద్దే? సరే, అసలు నువ్వు అలాగ అయ్యావు కాబట్టి, నీకు నాకు గొడవ అయింది కాబట్టి, నీకు నాకు పట్టలేదు కాబట్టి నేను 1 కాలు మీద నడుపుతాను అని మీరు 1 కాలు మీద నడవండి, ఎలా ఉంటుంది? ఒక 10 అడుగులు వేసిన తర్వాత మొత్తం ఇది కూడా పడిపోద్ది. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, శరీరంలో కళ్ళకి ఏదైనా చిన్న నలుసు పడితే 2వ కన్ను ఏం చేస్తే చెప్పండి? శరీరం అంతా ఏమవుతుంది చెప్పండి? బాధపడుతుందా లేదా? సరే, మీ పళ్ళు నాకు ఏదో ఒక పన్ను పీకేశారనుకోండి, శరీరం అంతా ఏం చేస్తుంది? వెంటనే కళ్ళంతా నీళ్ళు వచ్చేస్తాయి, బాధపడతారు లేదా? అలాగే సంఘంలో ఎవ్వరికి ఏం జరిగినా మన సొంత ఇంటిలో జరిగింది అన్నట్టుగా, మన ఇంటి వరకు జరిగింది అన్నట్టుగా మనము బాధపడే వరకు ఉందము గాక. దేవుని కృప, మీరు అందరూ అలాగే ఉన్నారు, అందరూ ఏమాత్రం డౌట్ లేదు. ఇంకా డెవలప్ అవ్వాలని ఈ విషయాలన్నీ మీకు చెప్తూ ఉన్నాను. మీరు క్షేమాభివృద్ధి పొందాలంటే, మీరు విస్తరించాలంటే, మీరు అభివృద్ధి పొందాలంటే, మనం ఒక శరీరం ఉన్న అవయవాలు గల కలిసి మెలిసి ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కీర్తనల గ్రంథము 23:5 చదివినాను. దీని తర్వాత నెక్స్ట్, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని మహిమ. చదువునాను. నేను బ్రతుకు దినములన్నిటను. అబ్బాబ్బాబా, ఆహా, చూడండి దావీదు ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. దావీదు ఏం మాట్లాడుతున్నాడు? నా శత్రువు ఎదుట. ఇందాక మూలవాక్యం మనం ఏం చదువుకున్నాము? ఆనందము కలిగింది కదా. తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారు? ఎవరు ఎదురుగా విందు చేసుకున్నారు? వాళ్ళు శత్రువు ఎదుటనే. శత్రువు ఎదుట వాళ్ళు విందు చేసుకున్నారు. ఇక్కడ కూడా దావీదు అదే అంటాడు, నా శత్రువు ఎదుట నాకు నీవు భోజనము సిద్ధపరిచితివి. 2వది, నూనెతో నా తల అంటితో, అంటే అభిషేకించితివి నన్ను. 3వది, నా గిన్నె పొంగి పొర్లుచు, అంటే ఆశీర్వాదాలు పొంగి పొర్లుచు ఉన్నాయట. అప్పుడు 4వది అంటాడు, కృపాక్షేమములన్నీ నన్నే వెంటాడుతూ వస్తున్నాయి. ఆహా, ఎంత కృప దేవుడు దావీదుకి ఇచ్చాడో తెలుసా? దావీదు నిజంగా చెప్పాలంటే శత్రువును ప్రేమించే మనస్తత్వం కలిగినవాడు, సుబుద్ధి కలిగినవాడు, మాట వినేవాడు, లోబడేవాడు, విధేయత చూపేవాడు, ప్రార్థనపరుడు, వాక్యాన్ని చదివేవాడు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఉన్నాయో దావీదులో? ఒక్క బెర్షబ విషయంలో తప్ప. ఇది మాట నేను చెప్పేది కదా, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్తాడు ఈ మాట. ఏమన్నాడు చెప్పండి? ఒక్క బెర్షబ విషయంలో తప్ప మరి ఏ పాపం లేదంటే ఎవరిలో? దావీదులో. అందుకనే కృపాక్షేమములు వెంటాడుతూ వెళ్తున్నాయి. మనల్ని ఏమి వెంబడిస్తున్నాయి చెప్పండి? మీకే తెలుసు, అది నేను చెప్పవసరం లేదు. మనల్ని ఏమి వెంబడిస్తున్నాయి? మనం కూడా కృపాక్షేమములే వెంటాడునుగాక. ఈ కృపాక్షేమాలు ఎప్పుడు మనల్ని వెంటాడతాయి? ఇతరుల గురించి మనము ప్రార్థించేటప్పుడు, శత్రువుల్ని ప్రేమించేటప్పుడు, శత్రుల అవసరతలు మనము తీర్చేటప్పుడు. తర్వాత లాస్ట్ వన్, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 116వ కీర్తన 7-9 వరకు చదవము. 7 నుంచి 9 వరకు. నా ప్రాణమా అబ్బా, ఆమేన్. దేవునికి మహిమ కల. చివరి మాట, అద్భుతమైన మాట. ఒకసారి అందరు కలిసి మాట చదువుతారా? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము, మరణము నుండి
నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కనులను జారిపడకుండా, నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. చదువు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. అద్భుతమైన వివరణ. ఏదో గంట చెప్పొచ్చు, కాకపోతే మనకు టైం లేదు కాబట్టి సింపుల్గా చెప్తున్నాను నేను. చివరికి కృతజ్ఞత మనసు కలిగిన వాడు ఎవరు? దావీదు. తన ప్రాణంతో ఒంటరిగా ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, ఒంటరిగా ఉన్నప్పుడు తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. ఇదే మాట మరొక స్థలంలో ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతి, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన మేలు దేనిని మరువకము. మేలులు మరవకూడదు. మనము ఏదైనా ఒక మేలు నీ జీవితంలో చేసాడు అనుకోండి, ఫస్ట్ మర్చిపోయేది ఎవరినంటే మేలు చేసేటోడే మర్చిపోతాం మనం. విచిత్రం ఏంటంటే, అవునంటారా కాదంటారా? ఈ మాట అందరూ ఏకీపిస్తున్నారా? అమ్మా దయానందమ్మ ఏకీపిస్తున్నావా? ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా? మేలు చేసిన వెంటనే మొట్టమొదటిగా మేలు చేసేవాడిని మర్చిపోయేది ఎవరంటే మనమే. ఉదాహరణకి, నీకు ఉద్యోగం లేదన్నా, సంఘం అంతా ప్రార్థన చేసింది, ఉద్యోగం పొందుకున్నాం. నెక్స్ట్ వారి నుంచి చర్చికి రాడీడు. నిజం చెప్తున్నాను, ఈ సీట్లన్నీ ఖాళీగా ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారు? అందుకే. నెక్స్ట్ పెళ్ళి అవ్వాలని మన సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, పెళ్ళి అవుతుంది, వెంటనే మర్చిపోతారు. మళ్ళీ మనం భూతత్వం ఎదగాలి. మన వాళ్ళు ఎక్కడున్నారు? ఇద్దరు నేనే. ఎక్కడున్నారయ్యానంటే హనీమూన్లో ఉన్నామన్నా. ఎక్కడున్నానంటే ఏదేదో చెప్తారు. ఇక సంఘము ప్రేమించి వారికి గర్భఫలం లేదనుకోండి, సంఘం ప్రేమించి గర్భఫలం కూడా ప్రార్థన చేస్తుంది. గర్భం పొందుకున్న తర్వాత ఎక్కడ? ఇంటి దగ్గర. ఇదే పనిక నేను అంటాను, ఉండు కొన్ని రోజులు ఇబ్బంది లేదు, కానీ సాధ్యమైనంత వరకు మేలు చేసేవాడి దగ్గరికి వచ్చి మనము కృతజ్ఞతలు చెప్పాలి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, 9 బాగుపడి ఒక్కడు కనపడలేదండి. ఒక్కడు మాత్రం వచ్చి అంటాడు, అయ్యా నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అయ్యా, ఈ బాధ నుంచి నన్ను విడిపించావు కదా, నీ కృతజ్ఞతలు. ఎవరికైనా రోగాలు బాగుపడితే కృతజ్ఞత చెప్పి నమ్మకంగా దేవుని సన్నిధిలో గడపరు. ఆరోగ్యం వచ్చినంటే ఎక్కడ పరిగెడతాడు తెలుసా? ఉద్యోగానికి పరిగెడతాడు, ఎక్కడెక్కడికో పరిగెడతాడు. ఆరోగ్యం లేనప్పుడు ఇక్కడ, చెప్పండి అమ్మా, ఆరోగ్యం లేనప్పుడు ఇక్కడ, ఆరోగ్యం ఉన్నప్పుడు, బలము ఉన్నప్పుడేమో లోకంలో, బలము లేనప్పుడు, డబ్బులు ఉన్నప్పుడేమో అక్కడ, పోయినప్పుడేమో ఇక్కడ. అంత రివర్స్, అంత పోయిన తర్వాత వస్తాం ఇక్కడికి. మళ్ళీ ఏం పాట పడుతుంది తెలుసా మనము? నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు. మళ్ళీ ఇదే పాట మనమే పడతాం. ఎప్పుడు? దీన్ని ఏమంటారు తెలుసా? ముసలి కన్నీరు అంటారు. దీన్ని ఏమంటారమ్మా? ముసలి కన్నీరు. తెలిసి చేశావు నువ్వు, కానీ నువ్వేమంటావు తెలుసా? ప్రార్థనలో తెలిసి తెలియక, నీకు తెలీదా సైతాన? తెలుసు నీకు, కానీ నువ్వేమంటావు? తెలుసో తెలియక. అన్నీ తెలుసు నీకు, తెలుసుండే చేస్తావు, కానీ ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తావు? తెలిసి తెలితే నీళ్ళు చేస్తారు. అలాగా ఎలాంటి వాళ్ళు లేదా ఆ ఒళ్ళో పడుకున్నవాడు అలాంటి వాడు చేస్తాడు. ఆడికి తెలిసి తెలియ చేస్తాడు. మీకెందుకు తెలీదు? తెలుసు, కానీ ఈ మాట ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటారు తెలుసు? అయ్యో తెలుసు తెలుగు చేశానంటే ఆయన అంటాడు, ఇక అనకూడదు కానీ మిమ్మల్ని అట్లా అంటాడు. ఇక చివరికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే కృతజ్ఞత ఉండాలి. దావీదు అంటాడు, కృతజ్ఞత మనసు కలిగి మాట్లాడుతున్న మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఒకసారి చదువుతారా? నా ప్రాణమా యెహోవా
నీకు క్షేమం విస్తరింపజేశాడు కదా. ఒక నిమిషం ఆగమ్మా. నా ప్రాణమా నీకు క్షేమం లేదు ఇప్పటి వరకు, నీకు క్షేమం విస్తరింపజేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? చదువమ్మా, ఏం చేయమంటున్నాడు? తిరిగి విశ్రాంతిలోకి ప్రవేశించి. విశ్రాంతి అంటే ఇది అదే కదమ్మా, దేవుని సన్నిధిగా విశ్రాంతి అంటే. విశ్రాంతి దినమును మీరు ఆచరించండి. ఏ దినాన్ని? విశ్రాంతి దినమును ఆచరించండి. కొంతమంది విశ్రాంతి దినం మర్చిపోతున్నారు. కొంతమంది విశ్రాంతి దినాన్ని మళ్ళా సోమవారం నుండి శనివారం వరకు అన్నీ గుర్తుంటాయి వాళ్ళకి. ఏం గుర్తుండదు వాళ్ళకి? ఇసాక్ ఏం గుర్తుండదు? విశ్రాంతి దినము గుర్తు చేయాలి మనం. అంతని బ్యాచ్ పెట్టాను వీళ్ళందరినీ. వీళ్ళందరూ గుర్తు చేసేటోళ్ళు వీళ్ళందరూ. ఒకసారి చెప్పాను కదా, గుర్రాలు. ఏ గుర్రాలు ఇవి? దేవుని పని చేసే గుర్రాలు ఇవి. ఏ గుర్రం అని ఇంటికాడ ఉంటే కనుక ఈ గుర్రాలు వెళ్ళి వాళ్ళు ఎక్కించుకొస్తాయి. అందుకనే వీళ్ళు తయారు చేస్తుంది ఇక్కడ. మేము ఇంటికాడ ఉన్న రాలేకపోతున్నాం, మీరు ఎలాంటి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. నేనేం చేస్తాను తెలుసా? వీళ్ళని పంపిస్తాను బండి ఇచ్చుకుని, అప్పుడు మీరు ఎక్కువ వచ్చేసేయాలి. మొన్న వెంకటని గుర్రాన్ని పంపించాను. ఎక్కడికి? దయానందమ్మని ఇంటికి. అప్పుడు ఏం చేశాడు? ఇద్దరిని ఎక్కించుకొచ్చాడు. దేవునికి మహిమ. ఇట్లాంటి పనులు జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరైనా పొరపాటున మానేశారు, పిల్లలు ఉన్నారు కానీ నడిపించలేకపోతున్నామని మీరు నాకు ఫోన్ చేశారనుకో, గుర్రాలను పంపిస్తా, మొత్తం వేసుకొస్తారు. ఆ పని మీదే వీళ్ళు ఉన్నారు, ఆ పని కొరకే వీళ్ళు కొనబడ్డారు. అంతేనా? అంతేనా? నిజంగా ఇలాంటి యవనస్తులందరూ బట్టి ఒకసారి దేవునికి మన స్తోత్రాలు చెప్దామా? రైట్. ఇక్కడ అంటాడు క్షేమాభివృద్ధి ఎలాగొచ్చింది అనే విషయంలో కృతజ్ఞత కలిగి దావీదు ఉన్నాడు అని అంటాడు. తర్వాత తిరిగి నీ విశ్రాంతిలోకి ప్రవేశించు అంటే, తిరిగి విశ్రాంతి ప్రవేశించడం అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మా? ఒకవేళ కష్టమో నష్టమో బాధో నష్టం ఏదో జరిగింది, కొన్నాళ్ళు నువ్వు ఇంటికాడ ఉండిపోయావు, రాలేకపోయావు. చాలామంది ఏమంటున్నా తెలుసు, ఇక్కడ నాకు కొన్ని మాటలు వినపడ్డాయి. మేము 2-3 వారాలు రాలేదు కదండి చర్చికి. ఏమనుకుంటారో? ఎవడే మా ఇల్లు ఏదండి ఇది ఏమన్నా అనుకోవటానికి? ఏమ్మా మా ఇల్లు ఇదేమన్నా? సునీత చెప్పు, మా ఇల్లు ఇదేమన్నా? మేమేమనుకుంటామమ్మా? మీరు రాలేదని మేము ఎడుతుంటేనే మీరేమనుకుంటారు తెలుసా? అమ్మ ఏమనుకుంటారు ఇది ఏమేమో తోడుకోవాలా ఏమన్నా ఏమనుకోవడానికి? చెప్పండి అమ్మ, ఏమనుకుంటారు ఇక్కడ? ఇప్పుడు నువ్వు రాలేదని బయట నిలబెట్టి నువ్వు రాలేదు కదా అని అందరి ముందు నేనేమన్నా అంటాడా? ఇదో మాట అమ్మ. ఎలాంటి మాటలు ఎవరన్నా అంటే కనుక నేను లైవ్లో అందరి ఎదురుగా ఎందుకు చెప్తానంటే ఈ మాట, అది మీకే తెలుసు, మీరు అన్న వాళ్ళకి తెలుసు కనుక మీరు ఏం చేయాలి? మార్చుకొని మీరు ఒకవేళ ఇబ్బంది ఉండి 1 వారం రాలేదు, ఇబ్బంది ఉండి 2 వారాలు రాలేదు, ఏదో పని ఉండి 3 వారాలు రాలేదు, 4 వారాలు రాలేదు, 5 వారం వచ్చేసేయండి. అంతేగాని చాలామంది ఇలా కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు. అలా ఉండకూడదు పొరపాటున. ఇక్కడ అంటాడు తిరిగి నీ విశ్రాంతిలోకి ప్రవేశించము, మరణము నుండి నా ప్రాణమును నా కనులను జారిపోకుండా నా పాదములను చూసారా తప్పించున్నావు గనుక సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని. ఆమేన్. మనం ఎక్కడ కాలం గడుపుతున్నాం? క్షేమం కలిగిన తర్వాత, అన్ని పొందుకున్న తర్వాత దేవుని సన్నిధిలో మన కాలము గడుపుతాము గాక. కాలం అంటే ముసలు అయిన తర్వాత గడుపుతారు చాలామంది, వయసు అంతా ఉడికిపోయిన తర్వాత గడుపుతారు చాలామంది, బలం అంతా ఉడికిపోయిన తర్వాత గడుపుతారు చాలామంది. కానీ నేనేమంటాను తెలుసా, మన సంఘానికి ఇచ్చిన దేవుని మహాకృప అందరూ యవ్వనస్తులే. యవ్వన కాలం మంది మీరు పట్టబడ్డారు, యవ్వన కాలంలో దేవుని వెంబడిస్తూ ఉన్నారు. మీరు యవ్వన కాలం అందే దేవుని వెంబడించుదురుగాక, ఇక్కడే కాలం గడుపుదురుగాక. ఇక్కడ నువ్వు ఎంత కాలం గడుపుతావో రాసి పెట్టుకునే మాట, ఇక్కడ నువ్వు ఎంత కాలం గడుపుతావో పరలోకంలో అంతగా నువ్వు కాలం గడుపుదువుగాక. ఇక్కడ నువ్వు ఎంతగా కనబడతావో రాసుకోండి మాట, పరలోకం నువ్వు కనబడదువుగాక. ఇక్కడ ఎంతగా ప్రయాసపడతావో, ఎంతగా పరిచర్య చేస్తావో పరలోకంలో నువ్వు అంతగా బహుమానం పొందుకుందువుగాక. 3 విషయాలు అర్థమైనాయా? మళ్ళీ ఏం చెప్పినా సరే చెప్పండి. రైట్. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. ఇంటే కదా మీకు అర్థమయ్యేదమ్మా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఎంతమంది అయితే కనబడతారో పరలోకలు అంతమంది కనబడతారు. ఇక్కడ కనబడలేదనుకో అక్కడ కనబడవు నువ్వు. ఇక రాసి పెట్టుకునే మాట, ఇక్కడ కనబడలేదనుకో ఇది ఏంటిది? ఛాయ.
పరలోకానికి ఇది ఒక ఛాయ, ఒక నీడ. ఇక్కడ కనబడితే అక్కడ కనబడతావు. ఇంత వివరంగా మీకు విషయాలన్నీ పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాడు. క్షేమాభివృద్ధి వాళ్ళకి కలగగా వాళ్ళు ఏం చేయాలి తెలుసా? విందు చేసుకున్నారంట. విందు చేసుకున్న తర్వాత, నేను ఈ రోజుతో ఈ అధ్యాయం అంతా ముగించేద్దాం. విందు చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, అలాగే మూలవాక్యం చదువు నన్ను. యూదులకు క్షేమముయు ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకునిరి. మరియు దేశ జనుల్లో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతమును ఆమెన్. చాలా నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే దీని గురించి మళ్ళా చూద్దాం, ఆలోచన చేద్దాము. ఇక్కడ మెట్టుకు యూదులను చూసి ఎవరు భయపడ్డారంట? ఈ మాట ఎవరు చెప్పాలంటే ఉపేంద్ర అన్న చెప్పాలి. అన్న, దేశ ప్రజలను చూసి ఎవరు భయపడుతున్నారు ఇప్పుడు? క్రైస్తవులను చూసి. ఓకే, క్రైస్తవులను చూసి ఎవరు భయపడుతున్నారు ఇప్పుడు? దేశం కాదు, ప్రపంచమంతా భయపడుతుంది. ఎందుకో తెలుసా? ఈ మతంలోకి వెళ్ళిపోతున్నారు, ఈ మతాన్ని అనుసరిస్తున్నారు, ఈ మతంలో కలిసిపోతున్నారు. దీనికి ఒక మతం అని పేరు పెట్టారు. మీకు తెలుసున్నంత వరకు చెప్పండి, ఇందులో హైయర్ క్యాస్ట్ ఏదైనా కావచ్చు, వాళ్ళందరూ ఇందులోకి వచ్చారా లేదా? అప్పుడప్పుడు నేను ఒక మాట చెప్తూ ఉంటాను మీకు. అన్ని కాలువలు కలిపి గోదావరిలో కలిసినట్టుగా, గోదావరిలో అన్నీ కలిసి సముద్రంలో కలిసినట్టుగా అందరూ ఒక రోజున ఇందులో కలబోతూ ఉన్నారు. వెనక ముందు అవుద్ది అంతే, అంతకుమించి ఏమీ లేదు. ప్రధానమంత్రి భయపడుతున్నాడు, అధికారులు భయపడుతూ ఉన్నారు. యూదులు చూసారా? బైబిల్ స్పష్టంగా రాయబడి ఉందా లేదు ఈ మాట? అందరూ భయపడుతూ ఉన్నారంట. మనం చూసి ఇతరులు భయపడుదురు గాక. అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం ఇక.